నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. ఇక మన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కరోనా కష్టకాలంలో అన్నార్తులకు అన్నదానాలు చేసి ఆపదలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు యాక్సిడెంట్ల ప్రమాదంలో గాయపడిన వారికి గర్భిణీ స్త్రీలకు రక్తదానం చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకొని సమాజ సేవలో పాల్గొంటూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న సామాజిక సేవా కార్యకర్త కర్నాట్ కిరణ్ గారు మనతో ఉన్నారు. వారిని ఈ సేవలో పాల్గొనడానికి గల అంశాలేంటి, కారణాలేంటి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు. ప్రస్తుతం మనం సామాజిక సేవలో పాల్గొంటున్న మీరు ఎంతోమందికి సేవ చేస్తున్నారు, అటు అన్నదానం కానీ రక్తదానం కానీ. అసలు మొదటగా మీ కుటుంబ నేపథ్యం? మాది వచ్చేసి నల్గొండ జిల్లా చండూరు. నాది MBA అయిపోయింది. మా నాన్నగారు చేనేత కార్మికుడు, మా అమ్మ, నేను, మా అన్నయ్య, మొత్తం నలుగురం ఉంటాం. అలాగే నేను MBA ఇక్కడ హైదరాబాద్లో చేయడానికని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. అలాగే ఎంతోమందిని చూసి ఇక్కడ రోడ్లపైన ఒక పూట తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న వారి కోసానికి వాళ్ళని చూసి చలించిపోయి నేను నా మిత్రుడు కలిసి ఒక NGOని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క NGOకి చాలామంది నా వెనకాల ఉన్నారు. సో వారి సహాయంతో ఈ యొక్క NGOని రన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు MBA చదివిన తర్వాత చాలా జాబులు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మీరు ఫ్యామిలీకి అండగా ఉండి జాబ్ చేసి మా ఫ్యామిలీని చూసుకోవాలని ఆలోచన కాకుండా ఈ సమాజ శ్రేయస్సుకు రావడానికి గల కారణం ఏంటి అసలు? బేసిక్గా చెప్పాలంటే సమాజానికి సేవ చేయడం అనేది ఒక నా ప్యాషన్. అది సమాజానికి సేవ చేయాలి, మా అమ్మ నాకు ఇచ్చిన జన్మని ఇంకొక 10 మందికి ఉపయోగపడాలనే ఒక కాన్సెప్ట్తో నేను ఒక సమాజానికి సేవ చేయడానికి ముందుకు వచ్చిన. ఓకే, అంటే ఇప్పుడు కుటుంబాలు అన్నారా అసలు చదువుకొని ఒక జాబ్ చేయాలంటే, అంటే ఇప్పుడు కూడా జాబ్ చేస్తున్నారు, చాలామంది చదివిన తర్వాత పెద్ద చదువునే హైదరాబాద్కి రావడం, ఇక్కడ చదివిన తర్వాత పెద్ద పెద్ద జాబులు కోరుకోవడం, ఫారెన్కి అబ్రాడ్స్కి ఇట్లా పోవడం కూడా జరుగుతుంటుంది. అలాంటి పోక ఎందుకు ఇలాంటి సర్వీస్ చేస్తున్నారని మీ కుటుంబ సభ్యులు ఏమన్నా అన్నారా? మా కుటుంబం నుంచి ఎలాంటిది కూడా అలా ఏం లేదు. నేను సమాజానికి సేవ చేయడం ఒక్కటే లక్ష్యంగా నేను పెట్టుకున్నా. అది కూడా మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. సో అందరూ ఫారెన్కి వెళ్ళాలి, లేదు అంటే అలా బతకాలి ఇలా బతకాలి అనుకుంటారు. మరి అందరూ అలాగే ఆలోచిస్తే సమాజం కోసానికి ఎవరు బతుకుతారు, సమాజానికి సేవ ఎవరు చేస్తారు అనే ఒక్క ఉద్దేశంతోనే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు కరోనా టైంలో చాలామందికి దాదాపు చాలామందికే చేశారు మీరు ఫుడ్ డొనేషన్ కార్యక్రమం. వీటితో పాటు మీరు ఒక్కరే ఉన్నారా, మీతో పాటు మిత్రులు కానీ కుటుంబ సభ్యుల సహకారం కానీ ఏమైనా ఉందా? చాలామంది మిత్రుల సహకారం ఉన్నది. అందులో చెప్పాలి అంటే గౌతమ్ అన్న ఫ్రెండ్ ఉంటాడు. నేను ఇట్లా NGOని స్టార్ట్ చేస్తున్నా అనగానే ఒక్క నిమిషం కూడా తను ఆలోచించకుండా, సరే తను నా లైఫ్ని కూడా నీతో పాటు రిస్క్ పెట్టి మరి నీతో వెనకాల నడుస్తా అని చెప్పేసి నా ఫ్రెండ్ గౌతమ్ అన్న నాతో ఉన్నాడు. నేను చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి తనే నా వెనకాల ఉన్నాడు. స్పాన్సర్స్తో పాటు నాతో పాటు వచ్చి ఆ మంది అంటే ఆ పబ్లిక్ దగ్గరికి రావడానికి డేర్ చేసిన వ్యక్తి అంటే గౌతమ్. ఓకే, 10 మందికి సాయం చేస్తున్నాం మీరు, ఇలాంటివి చేయాలి, ఈ 10 మందికి ఆదుకోవాలని అంటే మీకు స్వతహా ఏర్పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే 10 మందితో పాటు మేము కూడా చేస్తే బాగుంటుంది మిత్రులు అని అదే సందర్భం ఉందా? సందర్భం అంటే ఎంతోమందిని చూస్తున్నాం రోడ్ల మీద. ఒక్క పూట కూడా తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ చూసి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. మెయిన్గా బేసిక్గా చెప్పాలి అంటే. ఓకే, అంటే కరోనా కష్టకాలంలో ఫస్ట్ వేలో కానీ ఈ సెకండ్ వేలో కానీ ఆ మొదటి వేలో మాత్రం వలస వాళ్ళు బాగా మైగ్రేషన్ పీపుల్స్ చాలా వలస వెళ్తుంటే కూడా వాళ్ళు చూసినప్పుడు మీ రియాక్షన్ ఏమనిపించింది? వాళ్ళకు ఇక్కడ ఇంతకాలం ఇక్కడ బతికిపోయారు, మళ్ళీ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి చలించి మీకు ఆ టైంలో మీరు ఏమనుకున్నారు అసలు? ఆ టైంలో అంటే చాలా బాధపడిన. అసలుకి మెయిన్గా చెప్పాలి అంటే నా వెనకాల ఆస్తులు కూడా లేవు ఇక్కడ వీళ్ళ కోసం చేయడానికి. కాకపోతే నాకు అంటూ కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేసిన ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో. కానీ వాళ్ళని చూసిన తర్వాతకి ఏమనుకున్నా అంటే ఇలాంటి రోజులు మళ్ళీ రావద్దు అనుకున్నా. ఇప్పటికి కూడా నేను సమాజానికి సేవ చేయడానికి ఇంకా రెడీగా ఉన్నాం మేము. కాకపోతే ఇలాంటి డేస్ రావద్దు ఇంకా.
ఓకే, మరి అట్లా వలసవాదులకు అట్లా నడిచిపోతుంటే మీరు ఎలాంటి సహాయాలు చేశారు? చాలా వరకు ట్రావెలింగ్కి ఎక్స్పెన్సెస్ ఇవ్వడం, ఫుడ్ అందించడం, వీలైనంత వరకు మాకు తోచిన విధంగా మేము సహాయం చేసినాం. అంటే ఇప్పుడు వలసవాదులు అనగానే మైగ్రేట్ పీపుల్స్ ఇక్కడ బతకడానికి చాలామంది వచ్చారు. అంటే వీటిని మీరు ఏ విధంగా ఇప్పుడు సోను సూద్ ఉన్నారు, చాలామందిని వారి సొంత ప్రాంతాలకు తీసుకెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఇలాంటి దగ్గరుండి చూసుకున్న సందర్భాలు మేము ఆ ప్రభావం ఇన్స్పిరేషన్ చేసిందా మేము? అలా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళని చూసి చెయ్యాలి, మెయిన్గా చెప్పాలంటే నాకు నేను చేయాలి అనుకున్నా. తర్వాతకి అలా కొంతమంది చేస్తుంటే వాళ్ళని కూడా ఇన్స్పైర్గా తీసుకున్నాను నేను. మనం వాళ్ళంతా చేయకున్నా కానీ వాళ్ళలో సగం అన్న మనం చేయాలి, ఒక 5గురిలో 10 మందిలో 5 కన్నా మనం సహాయం చేయాలి అని ఒక కాన్సెప్ట్తోనే చేస్తున్నాం ఇంకా. ఓకే రైట్. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ అది చిన్న జాబ్, అది మీకు పెద్ద జాబ్ కావచ్చు, చిన్న జాబ్ అయినా కావచ్చు, వచ్చే వేతనం చిన్న వేతనంలో కూడా సగం మొత్తాన్ని మీరు పర్టికులర్గా ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అసలు ఏమనిపిస్తుంది? అట్లా మెయిన్గా చెప్పాలి అంటే నేను చనిపోయినప్పుడు నా ఒంటి మీద ఒక అంగి ఒక పాయింట్ ఉంటే చాలు నాకు. ఇంకా నేను నాకు పుట్టబోయే పాపకి బాబుకైనా లేదా నా వైఫ్కైనా నేను ఏం సంపాదించాలని కోరుకోను, సమాజానికి సేవ చేయడం ఒక్కటే నా ఉద్దేశం. అందుకోసమైనా చిన్న జాబ్ అయినా సరే ఆ జాబ్ చేస్తూ ఇంకొక 10 మందికి ఇంకా ఉపయోగపడాలి అనేది ఒక కాన్సెప్ట్ నాది. అంటే ఇప్పుడు మీ ఎన్జిఓ రన్ చేస్తున్నారు, కిషోరింగ్ హెల్పింగ్ హార్ట్స్. అంటే మీరు ఒక్కరే ఉన్నారా, మీతో పాటు ఇందులో చారిటీలో సభ్యులు అనే ఒక 7 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. మెయిన్గా అయితే గౌతమ్ అనే అతను నాకు ఎక్కువ దగ్గరలో ఉన్నాడు. అంటే ఐ మీన్ ఆ 7 మెంబర్స్ ఉన్నారు, నాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకా నా వెనకాల స్పాన్సర్స్ కూడా ఉన్నారు. మెయిన్గా చెప్పాలి అంటే కరోనా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళడం అంటే ఒక చిన్న మాట కాదు. అంటే ప్రాణాలు రిస్క్ చేసి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఫుడ్ అందించడం, గ్రాసరీస్ అందించడం, నీడెడ్ టాబ్లెట్స్ అందించడం కరోనా పేషెంట్స్కి, కోవిడ్ పేషెంట్స్కి, అవన్నీ చేయాలి అంటే నేను ఒక్కనే ఉన్నా, నేను చేయగలుగుతా. కాకపోతే వాడు కూడా సేమ్ నాలాగానే ఆలోచించి వాడు కూడా నాతో పాటు నా లైఫ్ కూడా రిస్క్ పెట్టి మరి నీకు హెల్ప్ చేస్తా, నీతో ఉంటా, ఎక్కడి వరకైనా పర్లేదు అని చెప్పేసి నాతో పాటు నడుస్తున్నాడు. కరోనా పేషెంట్లకు ఈ మెడికల్ కిట్స్, ఫుడ్ ఇట్లా మీరు డొనేట్ చేసేటప్పుడు ఫ్యామిలీ పరంగా కానీ కొంతమంది బంధువులు ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ మీకు ఏమైనా ఇబ్బంది కలిగింది? ఎందుకు పోతున్నా, ఎందుకు రిస్క్ తీసుకున్నా? అలా చాలామంది నా బ్యాక్ ఎండ్లో చాలామంది అన్నారు, తిన హీరో అవ్వడానికి చేస్తున్నాడా లేదంటే ఇంకేమన్నా అవ్వడానికి చేస్తున్నాడా అని. కాకపోతే దానికంటే బేసిక్గా చెప్పాలి అంటే ఆ హీరో అవ్వడం కంటే 10 మందిని బ్రతికించడం ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను. ఓకే, 10 మందికి హెల్ప్ చేయడం ఇంపార్టెంట్, 10 మంది కడుపు నింపడం ఇంపార్టెంట్ అనేది నేను అనుకున్నాను. సో అందుకోసం కానీ ఎంత రిస్క్ అయినా పర్లేదు అని చెప్పేసి ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. చాలామంది యువకులు చేస్తున్న ఇటువంటి చాలామంది చేస్తారు. కరోనా కష్టకాలంలో మనం ఒక్కరమే కాదు బతకడం, మనం బతికిద్దాం 10 మందిని బాగు చేద్దామనే ఆలోచనతో చాలామంది యువకులు స్వచ్ఛందంగా డొనేట్ చేస్తారు. అది ఒక ఓన్లీ కరోనా పీరియడ్ మాత్రమే ఫస్ట్ వే కానీ సెకండ్ వే ఆ పీరియడ్ లాక్డౌన్ ఉన్న సమయంలో అయినా కానీ ఆ లాక్డౌన్ అయిపోయినా కూడా తర్వాత కూడా ఇప్పుడు ఈ వర్షాకాలంలో కొంతమంది మెట్రో స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కూడా పడుకోవడానికి కూడా స్థలం లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా చాలామంది అన్నార్థులు కానీ వలసవాదులు కానీ రోడ్డు మీద భిక్షాటన చేసే వాళ్ళు స్టే చేస్తున్నారు. వాళ్ళకు కూడా మీరు బ్లాంకెట్స్, బెడ్షీట్స్, ఫుడ్ కూడా ఈ టైంలో కూడా అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు ఏర్పడుతున్న సందర్భంలో కూడా కంటిన్యూషన్గా మీ చారిటీ నడపడానికి గల కారణం మెయిన్ రీజన్ ఏంటిది? మెయిన్ రీజన్ అంటే చెప్పినా కదా సార్ మీకు ఆల్రెడీ, నేను ఏం చెప్పినా వాళ్ళని చూసి చలించిపోయి వాళ్ళకి ఏదో ఒకలాగా హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే అప్పుడు 40 days వరకు మేము 2 times మిడ్ నైట్ అండ్ ఆఫ్టర్నూన్ 2 పూటల ఆహారాన్ని అందించిన. ఇప్పటికి కూడా టిల్ నౌ మేము ఇక్కడ రోడ్ సైడ్లో పడుకుంటారు, వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం. తర్వాతకి కొంతమంది అడుగుతున్నారు మమ్మల్ని తీసుకెళ్ళి ఏదన్నా ఆర్ఫనైజ్ హోమ్లో జాయిన్ చేయండి, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆర్ఫనైజ్ హోమ్లో జాయిన్ చేయడం, వాళ్ళకి కావాల్సిన మనీని మేమే దగ్గరుండి చూసుకోవడం, అలా చేస్తున్నాం ఇంకా. ఓకే, ఫుడ్ ఇచ్చే సందర్భాలల్లో ఇప్పుడు వాళ్ళకు ఏమంటారు, కరోనా టైంలో ఇక్కడ హోటల్స్ ఉండవు, ఇక్కడ పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ ఉండవు, మిగిలిపోయిన ఫుడ్ అన్న వాళ్ళకి ఇస్తారనే సందర్భం కూడా లేదు. మీరు ఫుడ్ ఇచ్చే టైం ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనబడి? నేను ఒక 3-4 members నాతో ఓపెన్గా చెప్పిండు, నేను తిని ఒక 2-3 days అవుతున్నది అలా అని చెప్తుంటే, వాళ్ళు చెప్తుంటే మాకే కళ్ళపండి నీళ్ళు వచ్చేది. వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తుంటే మాకే కళ్ళపండి నీళ్ళు వచ్చాయి. ఒక్కొక్కరు ఇట్లా 2 days 3 days తినకుండా మేము ఇచ్చే ఫుడ్ కోసానికి వెయిట్ చేస్తున్నారు. సో అలా ఎంతోమందికి 2 పూటలు కడుపు నింపినాం. ఇప్పుడు వీటితో పాటు ఫుడ్, బెడ్షీట్స్తో కాకుండా ప్రమాదంలో గాయపడ్డ వారికి, తలసేమియా వ్యాధిగ్రస్తులకి, గర్భిణీ స్త్రీలకు కూడా రక్తదానం కూడా మీ
ఎన్జిఓ ద్వారా కానీ మీ చారిటీ ద్వారా కానీ మీ మిత్రుల సహకారంతో చాలా పెద్దగా చేస్తున్నారు. మీరు కూడా ఒక 25 times వరకు బ్లడ్ డొనేషన్ చేశారు. అవును సార్. దాని గురించి మీరేమంటారు? అసలు నాకు రోజుకు ఒక 10 నుండి 20 ఫోన్లు వస్తాయి, బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి అని. అలా వచ్చిన ప్రతిసారి మేము ఎవరినో ఒకరిని కాంటాక్ట్ చేయడం, మా తరపున ఇప్పటికీ ఒక 100 మంది లైఫ్ని అయితే నేను సేవ్ చేసిన. నేను ఒక్కరినే ఒక 21 times బ్లడ్ డొనేట్ చేసిన. నాతో పాటు నా ఫ్రెండ్స్ చేయించడం, ఎవరు అవసరం ఉందగానే వాళ్ళకి చేయించడం. వాళ్ళకి కొంతమంది చేయించలేక ప్రాణాలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు కాల్ చేస్తే మేము అందేయలేకపోయాం సమ్ టైమ్స్. అంటే మీకు ఏమైనా ఎదురైన సంఘటన ఉందంటారా? పలానా టైంలో మాకు తెలిసిన బంధువులు కానీ మిత్రులు కానీ అలా మాకు తెలిసిన ఒక రిలేటివే ఇలాగే అప్పటికి నేను ఇంకా బ్లడ్ ఇచ్చే స్థాయికి నేను రాలేదు చెప్పాలి అంటే. మామూలుగా అయితే 18 years తర్వాత బ్లడ్ డొనేట్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. నేను ఒక 18 years తర్వాత నుండి ఇప్పుడు నా ఏజ్ 25 years, ఇప్పటి వరకు నేను 21 times బ్లడ్ డొనేట్ చేసిన. సో అలా అప్పుడు నేను చేయలేని టైంలోనే ఇట్లనే బ్లడ్ అవసరం ఉండి నీడెడ్ ఎవరు దొరకక అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి అలా ఎవరు కూడా కావద్దు, ఆ ప్లేస్కి ఎవరు రావద్దు, మనం బాధిన బాధ ఇంకొకరు పడొద్దు అనే ఒక ఉద్దేశంతోనే ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతున్నది. అలాగే 24/7 ఏ టైంలోనే సరే మా ఎన్జిఓ తరపుకి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అది ఏ హెల్ప్ అయినా, బ్లడ్ అయినా, ఫుడ్ అయినా, ఇంకా నీడెడ్ ఏది ఉన్నా మా ఒక కిషోర్ హెల్పింగ్ ఆర్ట్స్ ముందుంటుంది. దానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. ఓకే, ఇటీవల సెకండ్ వేలో కరోనా కష్టకాల సమయంలో డీప్గా వెళ్తున్న సమయంలో కూడా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి హైదరాబాద్ సంబంధించిన ఒక పోలీస్ అధికారి కూడా మీతో పాటు కలిసి ఆ ఫుడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు మా ఫీలింగ్ ఏమనిపించింది? అట్లా ఒక పోలీస్ అధికారి మాతో పాటు వచ్చి మాకు సహకరించి అన్నార్థులకు అసలు ఆకలి కోసం అలమటిస్తున్న వాళ్ళ కోసం మీరు పెడుతున్న ఈ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం ఏంటి? ఆ అధికారి మెయిన్గా చెప్పాలి అంటే తను యాక్చువల్గా ఎల్బీనగర్ నాగమల్లి సార్ వచ్చారు మా దగ్గరికి. రావడంతోనే అన్నారు, మీరు చేసేది చాలా గొప్ప పని, ఎంతోమంది మనీ ఉన్నా చేయలేకపోతున్నారు, మీరు అలాంటిది ఒక చిన్న జాబులు చేసుకుంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ని చేస్తున్నారు మీరు, ఓకే అని చెప్పేసి మాతో పాటు ఆ డేని మొత్తం మాతోనే గడిపిండు సార్. వచ్చేసి మాతో పాటు ఫుడ్ డొనేషన్లో పాల్గొనడం, అనార్థులకు ఫుడ్ ఇవ్వడం, తర్వాత అలాగే మమ్మల్ని మా ఎన్జిఓని అప్రిషియేషన్ చేసిండు. ఇంత చిన్న ఏజ్లో దీన్ని నడిపిస్తున్నారు కదా మీరు, చాలా గొప్ప ఐడియా ఇది, అందరికీ రాదు ఇలాంటి ఐడియా, సో ఇంకా మీకు ఏదన్నా మా తరపు నుండి కావాలన్నా మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు మొత్తం మాతోనే ఉండి కావాల్సిన వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన తర్వాత కొన్నిసార్లు మీరు ఇట్లా టీవీ ఛానల్ కూడా మీ బైట్స్ ఇవ్వడం, ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ ప్రాపర్ ప్లేస్లో, నేటివ్ ప్లేస్లో మీ ఊరు వాళ్ళు కానీ మీ బంధువులు కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? చెప్పాలి అంటే నేను ఎన్జిఓని స్టార్ట్ చేసినట్టు మా అమ్మ మా నాన్నకు కూడా సరిగ్గా తెలియదు. ఆఫ్టర్ 10 days తర్వాతకి ఇట్లా వీళ్ళు అంటుంటే తెలుసుకొని మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడంట కదా, ఇట్లా హైదరాబాద్లో వీళ్ళకి ఫుడ్ ఇస్తున్నాడంట, ఇలా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అని అప్పుడు మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి నన్ను అడగడం జరిగింది. చెప్పాలి అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఎన్జిఓ స్టార్ట్ చేసినట్టు, ఓన్లీ మా బ్రదర్కి తెలుసు అంతే నేను ఎన్జిఓ స్టార్ట్ చేస్తున్నా అని. ఇప్పటివరకు ఎంతమందికి ఫుడ్ డొనేషన్ చేశారు? ఇప్పటివరకు అయితే 2 పూటలు కలిపి ఒక 10,000 members వరకు మేము ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే బెడ్షీట్స్ డొనేషన్ ఒక 500 members వరకు చేయడం జరిగింది. ఇంకా ఈ 24/7 ఎప్పుడైనా సరే మాకు కాల్ చేసిన వెంటనే మేము స్పందిస్తాం మా కిషోర్ హెల్పింగ్ ఆర్ట్స్ తరపు నుండి. ఈ ఎన్జిఓ చారిటీ ద్వారా భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, ఈ చారిటీ ద్వారా ముందస్తు ఏ కార్యక్రమాలు చేయబడుతుంది? నేను ముందుగా ఒక ఆర్ఫనైజ్ హోమ్ని పెట్టాలనుకుంటున్నాను. పెట్టి చాలామందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ కావాల్సిన అన్నీ నేను చూసుకోవాలనేది నా ఒక కోరిక. సో భవిష్యత్తు అయితే అదే చేద్దాము అనుకుంటున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, ఆర్ఫనైజ్ హోమ్ ఒకటి పెట్టి రోడ్ సైడ్ వాళ్ళు ఎంతోమంది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పటికైతే మేము తీసుకెళ్ళి వేరే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నాం. అదేదో మేమే పెట్టి మా ఆర్ఫనైజ్ హోమ్లోనే, మా ఓల్డ్ ఏజ్ హోమ్లోనే పెట్టి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ మేము చూడాలి అనేది చేద్దాం అనేది మా ఒక ఆలోచన. అంటే మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నా అంటున్నారు, ఒకవైపు సేవ, మరోవైపు జాబ్, ఆ సమయం ఎలా కుదురుతుంది? ఆఫీస్ నుంచి కానీ ఏమైనా ఒత్తిళ్ళు కానీ ఏమైనా ఉంటున్నాయా? ఆఫీస్ నుండి అయితే ఇప్పటివరకు ఎలాంటి ఒత్తిళ్ళు లేవు. మా ఆఫీస్లో మా వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు, నాకు అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వర్క్ అనేది అయితే ప్రెషర్ కాదు నాకు, నేను రెండింటిని మేనేజ్ చేసుకుంటున్నాను అంతే. ఇంకా ఆఫీస్ నుండి నాకు ఎలాంటి ఒత్తిడి లాంటిది ఏం లేదు, ఆఫీస్ నుండి నాకు సపోర్ట్ ఉంది. అంటే మీ పై ఆఫీసర్స్ కానీ నుంచి ఎందుకు ఈ చేయడం కానీ, ఎందుకు కొన్ని సందర్భాలు లేట్ అవ్వడం కూడా అవుతుంటుంది ఆఫీస్కి,
అప్పుడు ఏమన్నా అంటారు? అలా ఏం లేదు. మా మేనేజర్ అయితే ఇంకా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. చేసేది ఒక గొప్ప పని, పర్లేదు చేసుకో అని. సో అలాంటివి అయితే ప్రెషర్ లాంటిది ఏమైతే లేదు, నాకు ఆఫీస్ నుండి సపోర్ట్ ఉన్నది అంతే. ఇక చివరగా మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు సమాజంలో సేవ చేస్తున్న చాలామంది యువతీ యువకులు ఉన్నారు, వారికి ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న యువకులకు చెప్పేది నేను ఒకటే, మన కోసం మనం కాకుండా 10 మంది కోసం మనం బ్రతకాలి. వాళ్ళకి అవసరం ఉన్న దాంట్లో 5గురిలో 3 కన్నా మనం సాయం చేసే విధంగా మనం ముందుకు రావాలి. నేను చారిటీ పెట్టినాను కాదు, చారిటీ అవసరం లేదు. సమాజానికి సేవ చేయడానికి సేవా గుణం ముఖ్యం ముందు చెప్పాలి అంటే. సో అలాంటి సేవా గుణంతో ప్రతి ఒక్కరికి ముందుకు రావాలి. ఎందుకంటే కరోనా టైంలో ఎవరు ఎప్పుడు చనిపోతున్నారో ఎవరికి తెలియట్లేదు. సో అందువల్ల ప్రతి ఒక్కరు దయచేసి ముందుకు వచ్చి ఈ యొక్క సమాజానికి మనకు తోచిన విధంగా సహాయం చేయాలి. 10 రూపాయలు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు మనకి, అందులో 2 రూపాయలన్నా సమాజానికి ఖర్చు పెట్టాలి. సమాజానికి ఉపయోగపడంగా మనం ఉండాలి. సమాజానికి ఏదో ఒక విధంగా మనం హెల్ప్ చేయాలి. సో నేను ఎన్జిఓ నడుపుతున్నాను కాదు, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. చారిటీలే అవసరం లేదు హెల్ప్ చేయడానికి, సేవా గుణం ఉంటే చాలు. సో అలాగే ప్రతి ఒక్క యువకులు ముందుకు వస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. సో అందువల్ల మనం ఎలాగో దేశాన్ని మొత్తాన్ని బాగు చేయలేము. చేయాలన్నా మన చుట్టూ ఉన్న పరిసరాలే అనుకోండి, మనకు మనీ నీడెడ్. సో అందువల్ల మొత్తం దేశాన్ని కాకపోయినా అట్లీస్ట్ ఒక 2 జీవితాలన్నా మనం బాగుపరచాలి. సో అందువల్ల ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నేను ఒక V3 న్యూస్ ద్వారా కోరుకుంటున్నాను. మిత్రులారా, ప్రతి ఒక్కరు ఇలాగే సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మాలాంటి వారిని ఈ యొక్క సమాజానికి పరిచయం చేస్తున్న V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా గారికి, అలాగే V3 న్యూస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి ఈరోజు మన సామాజిక సేవా కార్యకర్త కిరణ్ కర్నాటి గారు చెప్పినటువంటి విషయాలు. ప్రతి ఒక్కరు సమాజ సేవలో పాల్గొంటూ తనకు తోచిన విధంగా ప్రతి ఒక్కరికి, కాకపోతే ఎంతోమంది కాకుండా తనతో పాటు ఉన్న వ్యక్తులకు కానీ తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కానీ సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని, ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరిని గుర్తించి అన్నార్థులకు అన్నదానం చేయడం, బ్లడ్ డొనేషన్ చేయడం కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కిరణ్ కర్నాటి చెప్పారు. ఇది ఈనాటి కార్యక్రమం.